మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరు ఏందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసి మాట్లాడుతున్నారు. కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాం లాగా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక, ఒక పేపర్. అధ్యక్ష, ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు సభలో అది తర్వాతనైనా చర్చ కొనసాగుతుంది, మీరు అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుండా మీకు బలం ఎక్కువ ఉంది కాబట్టి బయటనైనా చర్చ కొనసాగుతుంది అన్న ఆలోచన ఉండాలి. ఏం చదివింది అధ్యక్ష? ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 units oblique month by December 31st December 2018 and consumers consuming above 200 units month by 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పిండ్రు అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 units month by 31st December 2018 and consumers consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే, సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? మనం వెనకడ వినేది ఒకటే మాట, ఎవడో చదువు మాట్లాడరాక రాముడి తోక తర్వాత పివరిండి ఇట్లుండే అనే మాటను మనకు తెలుగు టీచర్లు చెప్పేటోళ్ళు, ఎట్లా చదవాలి వాక్యాలు అని చెప్పడానికి వ్యాకరణం నేర్పేటప్పుడు చెప్పేటోళ్ళు అధ్యక్ష. రాముడితో కపివరుడు ఇట్లని ఏం చెప్పాలరా అని చెప్పారు మనకు. ఒకవేళ మరి అది వినుండకపోతే మేమేం చేయలేం, వాళ్ళ దురదృష్టం తప్ప. అందుకే దీని ద్వారా సభ రికార్డు సరి చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు మా హరీష్ రావు గారు అదే చెప్పాలని అనుకుంటే, కానీ ఇప్పటికైనా ఇది సభ ద్వారానే ప్రజలకు పోవాలి కాబట్టి నేను ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా. దయచేసి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకుంటే మంచిది. పెద్దలు ఎవరైనా అది వాళ్ళకి సంబంధించే ప్రజలు ఏం భావన బుద్ధిని ఆలోచించుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.